వైఎస్ఆర్సీపీలో వ్యవహారం ముదురుతోంది. జగడం తీవ్రతరమయ్యేలా కనిపిస్తుంది. మరి ఆ పార్టీ అధినేత జగన్ దాన్ని సర్దుబాటు చేయగలరా? ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నాదంటే నాదే అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆయన్ని పక్కనెట్టి గతంలో జగ్గంపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి తోట నరసింహానికి అవకాశం ఇచ్చారు. కానీ తోట నరసింహం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు అన్న దాని మీద వైఎస్ఆర్సీపీలో వైరం ముదురుతుంది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తనకే ఇన్ఛార్జ్ హోదా వస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి పరాజయం పాలైన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న తోట నరసింహాన్ని పక్కన పెట్టి తనకే ఇన్ఛార్జ్ హోదా కట్టబెడతారు అని గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు. కానీ తోట నరసింహం మాత్రం తనకున్న సీనియారిటీ, గతంలో ఎంపీగా, మంత్రిగా, 3 సార్లు జగ్గంపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా అనేక రకాలుగా తనకు ప్రాధాన్యత ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఇన్ఛార్జ్ హోదా ఇవ్వాలి అన్న దాని మీద వైఎస్ఆర్సీపీ కూడా మళ్ళా గుల్లాలు పడుతోంది. ఎవరికి ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్న దాని మీద తీవ్రంగా మదన పడుతోంది. ఇప్పటికే పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిశెట్టి రాజా కూడా ఈ విషయంలో ఎవరితో సఖ్యంగా ఉండాలి అన్న దాని మీద స్పష్టత లేకపోవడం వల్ల జగ్గంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇద్దరు సీనియర్ నేతలు కావడం, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలుగా ఆ జగ్గంపేట నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దాని మీద వైఎస్ఆర్సీపీలో స్పష్టత రావడం లేదు. దాంతో జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 2 ముక్కలాటగా మారిపోయింది. తలోదారి అన్నట్టుగా సాగుతుంది. ఎవరి వ్యవహారం వాళ్లే చక్కబెట్టుకుంటున్నారు. పార్టీ అధిష్టానం అడపాదడప 1-2 కార్యకలాపాలకు పిలిపించినప్పటికీ ఎవరో ఒకరు చేస్తారులే అన్నట్టుగా ఎవ్వరూ పెద్దగా దృష్టి పెట్టి భారీ స్థాయిలో కార్యకలాపాలని విజయవంతం చేద్దాం అన్న దాని మీద ప్రయత్నం చేయడం లేదు అంటూ ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు. మరి ఎప్పటికీ జగ్గంపేట వైఎస్ఆర్సీపీ పరిస్థితిని చక్కదిద్దుకుంటారు, ఏ రీతిలో ఆ నియోజకవర్గ వ్యవహారాన్ని గాడిలో పెడతారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పేరుని, పార్టీని ప్రకటించినటువంటి నియోజకవర్గం. జగ్గంపేట కేంద్రంగానే 2011లో వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్సీపీ జెండాని జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పట్టు తప్పుతున్నటువంటి వేళ, పైగా 2014, 2019 వరుసగా 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి చోట ఇప్పుడు పట్టు కోల్పోతుంటే దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఎంత మేరకు చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని బట్టే ఆ పార్టీకి జగ్గంపేటలో భౌతవ్యం ఉంటుందని చెప్పొచ్చు.